కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్ను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. మహిళల కోసం కొత్తగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ను ప్రవేశపెట్టడం, మహిళా అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇదే నిదర్శనమంటున్న గీతామూర్తితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం లోక్సభలో 2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో అనేక అంశాలను వారు సూచించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అంటే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ విషయంలో ప్లస్ మైనస్లు ఏంటనే విషయాన్ని ఇప్పుడు చెప్పడానికి మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గీతామూర్తి గారు వాళ్ళతో కలిసి మాట్లాడదు. సార్ చెప్పండి మేడం, బడ్జెట్ మీద మీ స్పందన ఏంటి, ఎలా ఉన్నట్టు? నమస్కారం. ఇవాళ ఈ బడ్జెట్ని చూసినట్టయితే మనకు ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఎన్నికల కోసం, ఎన్నికల స్టంట్ కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ కాదు. ఇది ప్రజల అభివృద్ధి, ప్రజలకు సంక్షేమం అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది ఇందులో. ఎందుకంటే దీంట్లో చూసుకున్నట్టయితే ప్రతి వర్గాన్ని దాంట్లో కవర్ చేసి ప్రతి వర్గానికి సంబంధించిన సంతృప్తినిచ్చే విధంగా ఇవాళ ఈ బడ్జెట్ని ఏర్పాటు చేశారు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఇవాళ గతంలో మనకి 5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండేది, ఇవాళ 7 లక్షలకు పెంచారు. అలాగే రైతులకు సంబంధించి ఇవాళ కరువు ప్రాంతాల్లో ఉన్న రైతులకు సంబంధించిన వాళ్ళ ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేశారు ఇవాళ. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. మహిళలకి, ముఖ్యంగా మహిళలకి మనకు తెలుసు, పొదుపు సూత్రం అనేది మన భారతీయ సంస్కృతి. పోపు డబ్బాల్లో డబ్బులు దాచిపెట్టుకునే సంస్కృతి మనది. అలాంటిది ఆ డబ్బాల ద్వారానే ఇవాళ ఒక నిధిని క్రియేట్ చేసే విధంగా మహిళా సమ్మాన్ నిధి అనే పేరుతో మహిళలకి సంబంధించిన సంక్షేమం ఏర్పాటు చేస్తున్నారు ఇవాళ. అలాగే ఇవాళ ఈ కోర్టుల పేరు మీద మొత్తం మనకి తెలుసు, మన దేశవ్యాప్తంగా దాదాపు 4,000 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి మనకి మొత్తం దేశవ్యాప్తంగా. అలాంటిది కేసులన్నిటికీ పరిష్కారం కోసం ఒకటి డిజిటలైజేషన్ పెట్టారు ఇవాళ. ఈ కోర్టుల ద్వారా మనకి ట్రాన్స్పరెన్సీ కోసం కానీ, అవినీతి లేకుండా న్యాయ విచారణ సరిగ్గా జరిగే దిశగా ఈ కోర్టులు ఏర్పాటు చేయడం అనేది దేశ చరిత్రలో మొట్టమొదటిసారి నాకు అనిపిస్తుంది. అలాగే ప్రైవేటీకరణ, బ్యాంకులకు సంబంధించి, రైతులకు సంబంధించిన బ్యాంకులను కూడా డిజిటలైజేషన్ చేశారు ఇవాళ. ఎక్కడ చూసినా కూడా మోదీ ప్రభుత్వం ఏం కోరుకుంటుందంటే అవినీతి లేకుండా ఎవరికైనా కూడా అందుబాటులో ఉండే విధంగా ట్రాన్స్పరెన్సీతో కూడిన పరిపాలన అందించే విధంగా ఏర్పాటు చేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం కింద మనం ఇవాళ ఈ బడ్జెట్ని గమనించుకోవచ్చు. ఇది ప్రజలందరూ ఆమోదయోగ్యమైన బడ్జెట్. ఇందులో ప్రజా సంక్షేమమే ముడిపడి ఉన్నది. ఎక్కడ కూడా అవినీతి లేకపోతే, ఎక్కడ కూడా ఓట్ బ్యాంకు, ఎక్కడ కూడా ఇది కేవలం బీజేపీ అనేది కాకుండా ఇవాళ మనకు తెలుసు, మన దేశమంతా కూడా గత 4 ఏళ్లుగా కరోనా బారిన పడిపోయి అతలాకుతలం అయిపోయినాయి అన్ని దేశాలన్నీ కూడా. అలాంటిది భారతదేశం అసలు ఏమీ చేయలేదనే ఒక అపఖ్యాతి మనం ఇది వేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని, కరోనాని తట్టుకొని ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక బాసటగా నిలిచిన మోదీ ప్రభుత్వము ఇవాళ ఈ బడ్జెట్ ద్వారా ఇన్నిటిని తట్టుకొని ఇవాళ భారతదేశంలో 3వ స్థానంలో మొత్తం భారతదేశాన్ని ఉంచింది అని అంటే అది చిన్న విషయం కాదు. ఇటువంటి ఆమోదయోగ్యమైన బడ్జెట్ని తేవడం చరిత్రలో మొట్టమొదటిసారి. ఇలాంటివి తెచ్చినప్పుడు మాత్రమే మన దేశం అభివృద్ధి అవుతుందని చెప్పేసి సంకేతం మనకి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ విషయంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షుడు గీతామూర్తి గారి స్పందన. ఆర్థిక మంత్రి